హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 27th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి ఫాక్స్ క్లాన్ ని చూపిస్తున్నారు. యున్బాకి లైట్ గా మెలకు వస్తూ ఉంది, కానీ హీరో ఏమో బాగా నిద్రపోతూ ఉన్నాడు. ఎప్పట్లాగానే మన యున్బా హీరో అందాన్ని చూసి మురిసిపోతూ హీరోకి ముద్దు పెడుతూ ఉంది. యున్బా హీరోని వదిలిపెట్టి వెళ్ళిపోబోతుంది కదా, దాన్ని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు యున్బా నేరుగా నాన్న దగ్గరికి వెళ్తూ ఉంది. మీకు ఒక మంచి కూతురుగా ఉండలేకపోయాను, దయచేసి నన్ను క్షమించండి. కనీసం నెక్స్ట్ జన్మలోనైనా మీకు ఒక మంచి కూతురుగా ఉండడానికి ట్రై చేస్తాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అనేసి చివరగా కజిన్ దగ్గరికి వెళ్తూ ఉంది. కజిన్ ఇంకా ఆ జాంబీ పొజిషన్ లోనే ఉన్నాడు. కియాన్ కజిన్ ని కట్టేసి ఆ తాడును పట్టుకొని అలానే కూర్చొని నిద్రపోతూ ఉంది. నువ్వు మామూలుగానే అందరి దగ్గర తన్నులు తింటూ ఉంటావు, ఇంకా ఈ పొజిషన్ లో దాని గురించి చెప్పనవసరం లేదు అనేసి యున్బా ఫీల్ అవుతూ ఉంది. నేను లేకపోతే నిన్నెవరు చూసుకుంటారని అనుకుంటూ ఉంది. ఊరికే అటు ఇటు కదలకుండా కాస్త కామ్గా పడుకోరా అని కియాన్ నిద్రలో అంటూ ఉంది. నాకన్నా నిన్ను కియాన్ చాలా బాగా చూసుకుంటుంది, నువ్వు మాత్రం కియాన్ని ఇబ్బంది పెట్టినట్టు నాకు తెలిసిందంటే నేను దెయ్యమై వచ్చి నిన్ను చంపేస్తాను అనేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళందరూ ఫాక్స్ క్లాన్ లో చాలా యూనిటీగా కలిసి ఉంటున్నారు, కానీ నేను వాళ్ళతో ఉండలేకపోతున్నాను. నాకు మరో జన్మ ఉంటే మనం అందరం అక్కడ కలుద్దాము అనేసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. ఇక్కడేమో మన హీరోకి మెలకు వస్తూ ఉంది. ఇక అదే సమయంలో నాన్న యున్బా కోసం వెతుకుతూ ఉన్నాడు. తను ఆల్రెడీ మౌంటైన్ కి వెళ్ళిపోయినట్టు ఉందని నాన్న అంటున్నాడు. ఇక్కడేమో యున్బా మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఆ ప్లేస్ ని చూడగానే యున్బాకి ఆ ప్లేస్ బాగా అలవాటైన ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చానా అన్నట్టు ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తనకి తన ఫస్ట్ టైం మన హీరోని ఇక్కడ మీట్ అయ్యింది, అలానే హీరో సోల్ ఫుడ్ ని తీసుకుని ఏడిపించింది, లాంటివన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి. వాటిని తలుచుకుంటూ లైట్ గా నవ్వుకుంటూ ఉంది. అలా అయితే మనం ఇద్దరం మొట్టమొదట ఇక్కడే మీట్ అయ్యామా, కానీ ఇప్పుడు మన మెమరీస్ కి టాటా చెప్పాల్సిన టైం వచ్చేసింది అనేసి లోపలికి వెళ్లి తన ఖడ్గంతో తన చేతిని కట్ చేసుకుంటూ ఉంది. యున్బా రక్తం ఆ ఫార్మేషన్ మీద పడి రక్తం అంతా ఆ ఫార్మేషన్ చుట్టూ స్ప్రెడ్ అవుతూ ఉంది. పప్పెట్ కింగ్ బాడీలో ఉండే పవర్స్ అంతా యున్బాలోకి వెళ్తూ ఉంది. అంతలో అంకుల్స్ అక్కడికి వస్తున్నాడు. ఆ జేడ్ టోకెన్ సహాయంతో ఆ పవర్స్ అన్నిటిని అంకుల్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మన వాళ్ళందరూ మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నారు. అంతలో మూన్ మౌంటైన్ నుండి ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్ విని అందరూ షాక్ అయిపోతున్నారు. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలని నాన్న అంటూ ఉంటే అందరూ అక్కడికి బయలుదేరుతూ ఉన్నారు. సగం దారిలో కజిన్ ఏమో నన్నెందుకు ఇలా కట్టేశావని అడుగుతున్నాడు. చూస్తే అందరూ నార్మల్ అయిపోతున్నారు. అది చూసి కియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు నార్మల్ అయిపోయావని అంటూ ఉంది. కానీ నాన్నకి అలానే మన హీరోకి ఏదో తేడా కొడుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. పప్పెట్ కింగ్ బాడీ నుండి ఏదో ఒక పవర్స్ అంకుల్స్ బాడీలోకి వెళ్ళిపోతూ ఉంది. అంకుల్స్ ఏమో నవ్వుతూ, లింగ్సీ నువ్వు వచ్చేసావా, నేను చాలా కాలంగా నీకోసమే ఎదురు చూస్తున్నాను, చివరకు నువ్వు వచ్చేసావు. మాస్టర్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అతనే పప్పెట్ కింగ్ ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చేసాడు అని నాన్న అంటున్నాడు. నేను ఎప్పటికీ గెలవనివ్వను అనేసి యున్బా మళ్ళీ ఆ ఖడ్గంతో తన చేతిని కట్ చేసుకుంటూ ఉంది. చాలా రక్తం పోతూ ఉంది. అంకుల్ యున్బా ఎందుకు ఇలా చేస్తుంది అని కియాన్ అడుగుతూ ఉంది. పప్పెట్ కింగ్ పవర్స్ అన్నిటిని యున్బా అబ్జర్వ్ చేసుకుని అతన్ని అంతం చేయడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ ఇది ఇలానే కొనసాగితే తను చనిపోతుందని అంటున్నాడు. ఆ మాటలు విని అసిస్టెంట్ అక్కడున్న వాళ్ళందరినీ తీసుకుని యున్బాని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళబోతూ ఉంటే నాన్న వాళ్ళని ఆపుతున్నాడు. ఇది ఆమె నిర్ణయము, దీన్ని ఆమె స్టార్ట్ చేసింది కాబట్టి తనే దీన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు తను మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడగలదు అని అంటున్నాడు. ఇలాంటి సాధారణ మోర్టల్ కోసము నువ్వు నిజంగా నీ ప్రాణాలని అర్పించబోతున్నావా అని పప్పెట్ కింగ్ అడుగుతూ ఉంటే అదంతా నాకు తెలుసని యున్బా అంటూ ఉంది. ఓహో అలా అయితే ఈ రోజు నువ్వు చావడం ఖాయము అనేసి యున్బా దగ్గర నుండి పవర్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాడు. అలానే యున్బా ఏమో పప్పెట్ కింగ్ బాడీ నుండి సరిపడే పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఒక పెద్ద బ్లాస్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంది. ఆ పవర్స్ ని తట్టుకోలేక అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే సమయంలో పప్పెట్ కింగ్ యొక్క బాడీ కూడా అక్కడి నుండి మాయమైపోతున్నట్టు చూపిస్తున్నారు. అలానే అంకుల్ సూ కూడా మాయమైపోతున్నాడు. యున్బా ఏమో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. హీరో టెన్షన్ పడుతూ యున్బాని చెక్ చేస్తున్నాడు. యున్బా కాసేపు తట్టుకో, నేను ఎలా అయినా నిన్ను కాపాడుకుంటాను అనేసి తన పవర్స్ ని యూజ్ చేస్తున్నాడు, కానీ అది పని చేయడం లేదు. మాస్టర్ మీరే ఎలా అయినా మన యున్బాని కాపాడాలి అని నాన్నని అందరూ బ్రతిమలాడుతున్నారు. తనని కాపాడడానికి మన దగ్గర ఒకే
ఒకే ఒక మార్గం ఉంది. కానీ అది చేయడం చాలా ప్రమాదకరమైనది అని నాన్న అంటూ ఉంటే, అదేంటో చెప్పండి. నేను చేస్తానని హీరో అంటున్నాడు. కానీ నీ ఒక్కడి పవర్స్ దానికి సరిపోదు. దీనికి మొత్తం 5 మంది కావాలి. ఆ 5 మంది పవర్‌ఫుల్ పర్సన్స్ అయ్యుండాలి. కానీ ఇక్కడ మనమిద్దరమే ఉన్నాము. ఇంకా ముగ్గురు కావాలి. అక్కడున్న వాళ్ళందరూ మేం హెల్ప్ చేస్తామని అంటున్నారు. కానీ నాన్న అందుకు ఒప్పుకోవడం లేదు. మీరింకా కల్టివేషన్‌ని పూర్తి చేయలేదు. మీరు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే అది మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చని అంటున్నాడు. ఆ సమయంలో మీకు మేమున్నామని ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. చూస్తే అమ్మమ్మ, హాంగ్ అలానే అంకుల్ సు వాళ్ళ నాన్న అక్కడికి వస్తున్నారు. అందరూ కలిసి ఆ ఫార్మేషన్ ని క్రియేట్ చేసి అందులో నుండి యున్బాకి పవర్స్ ఇస్తున్నారు. అదే సమయంలో ఆ గుహల నుండి ఆంటీ వాయిస్ వినిపిస్తూ ఉంది. మీ అమ్మ ఎలా చనిపోయిందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, దాని గురించి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటూ ఉంది. ఆవిడ మాటలేం నువ్వు పట్టించుకోకని హీరో అంటున్నాడు. నువ్వు పుట్టేటప్పుడే దుష్ట శక్తులతో పుట్టావు. కానీ ఆ పవర్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఆ సమయంలో మీ అమ్మ నిన్ను కాపాడడం కోసము ఆ పవర్స్ ని తను అబ్జర్వ్ చేసుకుని ఒక రాక్షసిగా మారిపోయింది. ఫలితంగా మీ నాన్న మీ అమ్మని చంపాల్సొచ్చింది. నీ తల్లి మరణానికి నువ్వే నిజమైన కారణమని అంటూ ఉంది. యున్బాకి కూడా తన పాస్ట్ గుర్తుకు వస్తూ ఉంది. యున్బా మైండ్ డైవర్ట్ అయిపోవడం వల్ల ఆ ఫార్మేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఎదురు దెబ్బ తగులుతుందేమోనని అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. అంతలో అంకుల్ సు వాళ్ళ నాన్న ఆ పవర్స్ ని కంట్రోల్ చేయలేక మధ్యలోనే వెళ్లిపోతున్నాడు. నలుగురు కలిసి ఆ ఫార్మేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కజిన్ ఏమో ఒక్క నిమిషం కూడా తన గురించి ఆలోచించుకోకుండా తను ముందుకు వెళ్తున్నాడు. కియాన్ తన పవర్స్ ని కజిన్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. అలానే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ పవర్స్ ని కజిన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నాన్సెన్స్, మీరేం చేస్తున్నారు, ముందు బయటికి వెళ్ళండి అని నాన్న అరుస్తూ ఉంటే, లేదు మేము అందరం కలిసి యున్బాని కాపాడుతామని అంటున్నారు. ఫైనల్ గా మన యున్బా ఆ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుని కళ్ళు తెరుస్తూ ఉంది. యున్బా ఇంక నీకేం కాదని హీరో అంటూ ఉంటే అంతలో యున్బా మైకంలోకి వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు ఆంటీ నాన్నని పర్సనల్ గా మీట్ అయ్యి పాపం పిచ్చివాళ్ళు యున్బా బ్రతికేసిందని అందరూ సంబరపడుతున్నారు. ఆ ఫార్మేషన్ లో తలెత్తిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను ఈ రోజు ప్రాణాలతో బయటపడగలిగింది. కానీ త్వరలోనే తను ఒక దుష్ట శక్తిగా రూపాంతరం చెందబోతుందని అంటూ ఉంది. నేను నా భార్య నేను ఒక మంచి స్నేహితురాలుగానే చూసాము. కానీ నువ్వెందుకు ఇలా చేశావు? ఆ మాటలు విని ఆంటీ నవ్వుతూ ఉంది. నేను అనుభవించిన కష్టాలని నీ కూతురు కూడా అనుభవించాలి. ఈ జీవితంలో తనకంటూ ఏది లేకుండా చేస్తాను అనేసి ఆమె తన పవర్స్ ని యూజ్ చేస్తూ ఉంటే నాన్న ఆ పవర్స్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. తని కావాలనే ఆ పవర్స్ ని తన మీద తిప్పుకుంటూ ఉంది. నువ్వెందుకు ఇలా చేశావు? నీ చేతిలో చావడానికే నేను ఇంతకాలం వెయిట్ చేశాను. నెక్స్ట్ జన్మలోనైనా నిన్ను పొందడానికి ట్రై చేస్తాను అనేసి ఆంటీ అక్కడే చనిపోతూ ఉంది. ఇక్కడేమో హీరోయిన్ కి మెలకువ వస్తూ ఉంది. పక్కనే హీరో కూడా కూర్చొని ఉన్నాడు. మాస్టర్ మీకేం కాలేదు కదా, మన వాళ్ళంతా బాగున్నారా అని అడుగుతూ ఉంది. అంతలో నాన్న అక్కడికి వస్తున్నాడు. అందరూ సురక్షితంగానే ఉన్నారని అంటున్నాడు. సరే మీరిద్దరూ మాట్లాడుకోండి అనేసి హీరో అక్కడ నుండి కిందకి వస్తూ ఉంటే అక్కడ అమ్మమ్మ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. అమ్మమ్మ హీరోకి ఒక మెడిసిన్ ఇస్తూ ఇది యున్బాని క్యూర్ చేయడానికి సహాయపడుతుందని అంటూ ఉంది. మాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. తను కాస్త క్యూర్ అయ్యాక తనని మీ దగ్గరికి తీసుకొని వస్తానని అంటున్నాడు. తనని మన క్లాన్ లోకి అలో చేస్తానని నేను చెప్పలేదు కదా అని అంటూ అమ్మమ్మ హీరోని ఆట పట్టిస్తూ ఉంది. ఇక్కడేమో యున్బా నాన్న దగ్గర ఏడుస్తూ ఉంది. మా అమ్మ నా వల్లే చనిపోయింది. కానీ నేనేమో మా అమ్మ ఎలా చనిపోయిందో చెప్పమని చెప్పి మిమ్మల్ని చాలా సార్లు ఇబ్బంది పెట్టాను. మీరు ఈ నిజాన్ని మీ మనసులో దాచుకొని చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా నాన్న అనేసి యున్బా ఏడుస్తూ ఉంటే నాన్న యున్బాతో ఇవేమి నీ తప్పు కాదు. నువ్వు నిజంగా మమ్మల్ని గర్వపడేలా చేశావు. స్వర్గంలో నుండి మీ అమ్మ ఇదంతా గమనిస్తూనే ఉంటుంది అని అంటున్నాడు. యున్బాకి ఇష్టమైన డంబ్లింగ్స్ ని కూడా నాన్న ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు. యున్బా దాన్ని తింటూ ఉంది. వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంది. భార్య రాసిన చివరి ఉత్తరం నాన్నకి గుర్తుకు వస్తూ ఉంది. మీతో పంచుకున్న జీవితాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. యున్బా పుట్టినప్పుడు కొన్ని దుష్ట శక్తులతో పుట్టింది. తన పవర్స్ ని వాళ్ళ అమ్మ ముందే గుర్తించి ఆ పవర్స్ ని తన అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. ఎక్కువ కాలం నేను కూడా ఈ పవర్స్ ని హ్యాండిల్ చేయలేను. ఒక రోజు నేను కూడా నా కంట్రోల్ ని కోల్పోవచ్చు. ప్రజల్ని రక్షిస్తున్న నా భర్తకి నేను తోడుగా ఉండాలే తప్ప నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు నన్ను చంపేయండి అని అమ్మ లెటర్ రాసి ఉంటుంది. ఇక్కడేమో కజిన్ పూర్తిగా కోలుకున్నాడు. కానీ నాకు అది కావాలి ఇది కావాలి అని కియాన్ చేత సేవలు చేయించుకుంటున్నాడు. కియాన్ కి ఇప్పుడే కజిన్ క్యూర్ అయిపోయిన మ్యాటర్ గుర్తుకు వస్తూ ఉంది. ఒక్క నిమిషం ఆగు, నువ్వు క్యూర్ అయిపోయావు కదా, నీకేం కావాలో నువ్వే తెచ్చుకో అని అంటూ ఉంది. మనిషిగా బ్రతికే కంటే ఆ జాంబీ లైఫ్ చాలా చాలా బెటర్, నాకు అదే నచ్చింది.
అవునవును. నా ప్రాణాల్ని పణంగా పెట్టి నేను జాగ్రత్తగా చూసుకున్నాను కదా! నీకు అలానే ఉంటదిలేరా అని కియాన్ అంటూ ఉంది. అవును కదా! యున్బా పూర్తిగా క్యూర్ అయ్యే వరకు నేను క్యూ మౌంటైన్‌లోనే ఉండబోతున్నాను. మరి నీ సంగతేంటి అని అడుగుతూ ఉంటే, ఆ మాటలు విని కియాన్ షాక్ అయిపోతూ ఉంది. ఏంటి? ఏం చేయబోతున్నానని అడుగుతున్నావా? ఇంత దూరం వచ్చాక ఆ క్వెషన్ ఎలా అడగగలిగావు? ముందు నా రూమ్ నుండి బయటకు వెళ్ళు అని కియాన్ అంటూ ఉంటే, సరే సరే అలా అయితే మన ఇద్దరి మధ్య ఏం రిలేషన్‌షిప్ ఉందో నువ్వే చెప్పని అంటున్నాడు. నేనెలా చెప్పగలను అని కియాన్ ఆలోచిస్తూ లేదు లేదు నువ్వు పూర్తిగా హ్యూమన్ అయ్యావో లేదో నాకు కాస్త అనుమానంగా ఉంది. ఉండు కన్ఫర్మ్ చేసుకుంటాను అనేసి కజిన్ చేతిని కొరుకుతూ ఉంది. నొప్పి భరించలేక కజిన్ అరుస్తున్నాడు. నువ్వు నిజంగా కుక్కవే అని అంటున్నాడు. అది చూసి కియాన్ నవ్వుకుంటూ ఉంది. యున్బాని కాపాడ్డానికి కజిన్ హెల్ప్ చేశాడు కదా! అందుకని సీనియర్స్ అందరూ కజిన్‌కి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. కజిన్‌కి మసాజ్ చేస్తున్నారు. నువ్వు మా యున్బాని కాపాడావు కాబట్టి ఇక మీదట నువ్వే మా మాస్టర్‌వి అని అంటున్నారు. అలా ఏం కాదు ఎక్కువగా పొగడకండి. ఈ విజయానికి మనం అందరం కారణమని అంటున్నాడు. ఇప్పుడు అందరూ క్యూ మౌంటైన్‌కి బయలుదేరుతున్నారు. మార్గం మధ్యలో యున్బా హీరోని పక్కకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వెనకాలే కియాన్ అలానే కజిన్ కూడా వెళ్తున్నారు. యున్బా చాలా లక్కీ. చూడు వాళ్ళిద్దరు ఎలా రొమాన్స్ చేసుకుంటున్నారో అని అంటూ ఉంటే కజిన్ వెంటనే కియాన్‌కి ముద్దు పెడుతున్నాడు. దానికేముంది మనమిద్దరం కూడా రొమాన్స్ చేసుకుందామని అంటున్నాడు. ఆ మాటలు విని కియాన్ ఫుల్లు ఖుషి అయిపోతూ ఉంది. ఇప్పుడు అందరూ కలిసి వాటర్‌లో ఆడుకుంటూ ఉన్నారు. వాటర్‌లో తడవడం వల్ల వాళ్ళిద్దరికీ బాగా కోల్డ్ చేసినట్టు ఉంది. మాస్టర్ బాగా ఆకలి వేస్తుంది. చికెన్ రెడీ అయిపోయిందా అని అడుగుతూ ఉంటే, ఇదిగో రెడీ అయిపోయింది అని హీరో అంటున్నాడు. అది చూసి కియాన్ కజిన్‌తో నాకు కూడా బాగా ఆకలి వేస్తూ ఉంది. ఫిష్ రెడీ అయిందా అని అడుగుతూ ఉంటే, ఆ రెడీ అయిపోయింది డార్లింగ్ అని కజిన్ అంటున్నాడు. ఇద్దరూ పోటీ పడి ఒకరినొకరు సీరియస్‌గా చూసుకుంటున్నారు. ఇప్పుడు మనకి క్యూ హెడ్‌ని చూపిస్తున్నారు. ఇంటికి రాగానే నాన్న సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నాడు. అక్కడి నుండి ఏదో ఒక సీక్రెట్ ఐటెమ్‌ని బయటకు తీస్తున్నాడు. మాస్టర్ ఇదేంటి అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, ఇది సీ క్లాన్‌కి చెందిన రహస్య వస్తువు. నా భార్య పప్పెట్ కింగ్ యొక్క పవర్స్‌ని దీని ద్వారానే అబ్జార్బ్ చేయగలిగింది. అలా అయితే దీన్ని యూజ్ చేసి యున్బా పవర్స్‌ని కూడా అబ్జార్బ్ చేయగలమా? అయితే మనం యున్బాని కాపాడుకోగలమా అని అసిస్టెంట్ అడుగుతున్నాడు. అలా చేయగలిగేలా ఉంటే నా భార్య ఎందుకు ఆ పవర్స్‌ని తన బాడీలోకి తీసుకుంటుంది? అయితే ఆ దుష్ట శక్తిని కంప్లీట్‌గా అంతం చేయలేము. కానీ దాన్ని వేరే వాళ్ళ బాడీలోకి అబ్జార్బ్ చేసుకోవాలా అని అడుగుతున్నాడు. ఏది ఏమైనా నేను యున్బాని కాపాడి తీరుతానని నాన్న అంటున్నాడు. ఆ మాటలు విని అసిస్టెంట్ షాక్ అయిపోతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.